నమస్తే రైతన్న, మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్. మై ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. మీరు చూస్తున్నారు చేనులో దావా గుంతలు పడిందని చెప్పి ఎకరా చేను ఎటు పడితే అటు చేనులో దావు ఉన్నప్పుడు చేను పంట పండిందని ఊరికి ఉంటే సరిపోదన్నా. ఆ దావా గుంతలు పడి చేనులోకి ఎక్కుతూ రైతులు, ఎద్దులు, అలాగే ట్రాక్టర్లు, స్కూటర్లు కూడా చిన్న స్కూటర్ 2 వీలర్ బండ్లు కూడా గుంతలు పడ్డాయి. పోలేవు అని చెప్పేసి నీళ్ళు వాగి గుంతలు ఉన్నాయని చెప్పేసి రోడ్డుని దావని చేనులెక్కి చేను చంపున మరొక ఒక దావ ఉండేది కాక మరొక దావ. చూడండి అన్న, రైతులు ఓన్లీ పంట పండించుకుంటే సరిపోదన్న. మన చేనులో ఉన్న దావను కూడా, చేనుకి మనం 10 మంది తిరిగే దావను కూడా ఇలా కంకర వేస్తూ 12 ట్రాక్టర్లు కంకర పట్టింది. 12 ట్రిప్పులు, 8 ట్రిప్పులు మురుసు పడ్డది. ఏదో ఒక రకంగా గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్లు చేసినాను మేమైతే ఇప్పటికి. మరి రైతులు దీని నుండి ఎవరు ఎంత స్పందిస్తారో తెలియదు, కానీ మేము చేసిన పని అయితే బాగానే ఉందనుకుంటున్నా నా దృష్టిలో. ఇది మా చిన్నాయన ఏఎస్ఐ, ఆయన ఎక్కడో ఉండి పైసలు పంపిస్తే చేసేయడానికి మేము కూడా ముందుకు వచ్చినాము. ఎందుకంటే చేను చెడిపోతుందని ఆయన భాగం వచ్చింది. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుండి మా పెదనాన్న వేసుకుని తింటూ ఉన్నాడు. మా జేజీ మా పెదనాయన దగ్గరే ఉండే, మా నానమ్మ. ఆయన వేసుకుంటూ తింటూ ఒకసారేమో తోలిచ్చా మట్టి అంతా. అయినా సక్రమంగా దాన్ని సదురు చేయక ఎక్కడి నీళ్ళు అక్కడే వాగి అట్లా బండ్లు చేనులో పోతుంటే మా నాన్నకి ఆ చేను ఇటు దావా అటు దావా, ఒక చేనులో 2 దావాలు ఎందుకు ఇడిచిపెట్టాలో అని చెప్పేసి ఆయన ఒక పట్టుదలతో, మా బాబాయ్ మేము ఇప్పుడు చెయ్యము, నాకెందుకు వచ్చింది, 20 ఏళ్ళ నుండి అన్న వేసుకొని తిన్నాడు కదా, అన్న చేయొచ్చు కదా అంటా కూడా, లేదు నాన్న, చేనులో పోతే బాగుండదురా వెంకటేశ్వర్లు అని, చేను మళ్ళీ ఇంకొక దావ పెడితే బాగుండదని ఆయనకు వచ్చిన భాగంలో 90 సెంట్లలో వస్తే దానికి ఈరోజు 12 ట్రిప్పులు కంకర, 8 ట్రిప్పులు మురుసు దాని మీద వేసి పరిచిపెట్టాము. ఒక్కొక్క రోజు 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా కూడా చేసాము, ఎండ అనకుండా. ఆ ఎండకి చేసింటే ఆ రోజు 4 గంటల దాకా చేసింటే కొంచెం, అంటే పని చేయనోనేం కాదు, ఇప్పుడు కొంచెం సోమరు అయినాం కదా, పని లేని దానికి రైతు పని లేదు. ఎండ కూడా కొట్టి సెలిన్ బాటిల్ కూడా పెట్టించుకున్నాను ఒక 2. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క రైతు చేనులో దావు ఉన్నా, చేను పక్కల దావు ఉన్నా ఇలా చేసుకునగలిగితే అందరికీ బాగుంటుంది. మన చేనులో ఇంకొక వ్యక్తి ఎక్కకుండా ఉంటాడని ఆశతో 10 మంది రైతులు చూసి దీన్ని గ్రహించి అందరూ చేసుకునగలుగుతారనే ఆశతో చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకుంటే కామెంట్ పెట్టండి. రైతులు ఎవరన్నా నువ్వు చేస్తున్నావు, మీ బాబాయ్ డబ్బులు ఇచ్చినందుకు అనే మాట లేకుండా ఉద్దేశపూర్వకంతో, డబ్బు ఇచ్చేది పెద్ద సంగతి కదన్నా, ఉండి చెయ్యాలా. ఎక్కడో ఉండి ఆయన డబ్బు పంపించేది పెద్ద సంగతి కాదు. ఆయన ఏం చేస్తాడు, అకౌంట్లో డబ్బులు కొడతాడు, కష్టం లేకుండా కష్టపడి శాలరీ చేసుకుంటాడు, పంపిస్తాడు, జాబ్ చేస్తున్నాడు కాదనిలే. ఇక్కడ ఎండకి చేయాలి కదా, ఈ ఎండకి కష్టపడుతూ చేసినాము 10 మంది తిరిగే దావాని. దీన్ని నేను చెప్పిన మాటలు ఎవరినన్నా మనసు నొప్పించిన ఒకరి ఉద్దేశపూర్వకంగా కాదు, నా స్వతహాగా నేను చేసిన దానికి చెప్తున్నాను. ఎంతవరకు బాగుందో లేదో, నేను చెప్పింది ఏదన్నా మనసు నొచ్చుకుని ఉంటే సారీ. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇది 10 మంది తిరిగే దావని ఇలా చేసుకుంటే మన చేనులో కూడా ఇంకొక తూరి కూడా చేనులోకి ఎక్కారు. ఇప్పుడు ఆ దావా పెట్టారు కదా, ఆ దావని ఈ సంవత్సరం పంట పండదు, అది సరిగ్గా గట్టిగా అయ్యి పంటని పనిచేయదు. కరెక్ట్ 1 గంట ఆ రోజు నేను చేసిన పని 1 గంట. ఎండ
మిడిమాలంగా వచ్చింది. ఆ రోజు మరుసటి రోజే ఆ రోజు ఈ వీడియో పూర్తిగా చూడండి అన్న. పక్కనున్న రైతులను కానీ అక్కడున్న చేనుల రైతులను కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు ఇది. ప్రతి ఒక్క రైతు చేనులో దావ ఉందంటే ఇలా చేసుకుంటే మరొక దావ పెట్టరు ఎవరైనా కానీ. వాళ్ళు కూడా ఎందుకు పెడతారు దావ బాగుందంటే. కానీ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకోసం పెడుతున్నా అంటే నేను ఈ దావ చేసినానని మా తమ్ముళ్ళకి, మా బాబాయ్కి, మా పిన్నమ్మకి, అలాగే మా పెద్ద తమ్ముళ్ళకి కూడా తెలియాలి ఇది. నేను, మా భార్య, మా అమ్మ ముగ్గురం కలిసి ఎండకి సిమార్లు పడి, అంటే ఎండకి సిమార్లు అంటే మీకు తెలిసి ఎండ గురించి ఇప్పుడున్న ఎండలు ఎట్లున్నాయో అంత నాయన కష్టపడి చేసినాం ఈ దావని. వాళ్ళు అనుకోవచ్చు మేము డబ్బు పంపిస్తున్నాము, డబ్బు పంపించినాడు మా నాన్న, చేసేది పెద్ద సంగతే, డబ్బు పడేస్తే ఎవరేం చేస్తారంటారు. కానీ ఇంత శ్రమ తీసుకొని ఎవరైనా చేయగలుగుతారన్న చెప్పండి మీరే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రైతులు కూడా చేనులో దావలు కొద్ది గొప్పలు గుంతలు పడినప్పుడు పక్కన దావలు పెట్టకుండా దయచేసి ఇలా చేసుకుంటే మన చేను కూడా బాగుంటుంది. వీళ్ళు పోలీస్ బాబాయ్కి వచ్చిన భాగం 90 సెంట్లు. 90 సెంట్లలో 2 దావాలు పెడితే ఎలా ఉంటుంది చేను చెప్పండి. అందుకోసమే ఈ దావని ఎట్లన్నా కానీ క్లియర్ చేయాలని చేపించినాము. ఈ వీడియో పూర్తిగా చూసి దీని గురించి కామెంట్ పెట్టండి. తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఓకే బాబాయ్, నువ్వు మరీ నీకు తప్పుగా అర్థం చేసుకోవద్దు బాబాయ్. ఇటు చేస్తూ ఉండగా రైతన్న వస్తున్నాడు. ఎనీ టైం పగలు రేత్రి అని తేడా లేకుండా బోరు వేసుకున్నాడు కాబట్టి అటు తిరుగుతూనే ఉంటాడు. ఈ దావా చేసిన దానికి ఆయన స్పందన ఎలా ఉందో చూద్దాం. సిద్దిక రంగన్నకి 5 ఎకరాల పొలం బోరు చేను ఉంది. అన్నా మీది ఇక్కడ చేను ఉందా? ఈ దావ ఇంత ముందుకి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు పని బాగా ఉంది. రాయి మురుసు వేసినారు, చాలా నీట్గా ఉంది. ఇంతవరకు అయితే చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఇప్పుడు మటుకు బాగా చేసినారు. చేసిన మహానుభావుడు ఎవరో కానీ చాలా మంచిగా ఉంది. ఎవరికైనా రైతులకు కూడా పక్కన ఇట్లా రోడ్డు బాగాలేకుంటే చేనులు వస్తారు, దావ బాగాలేకుంటే ఆ చేను వేస్ట్ అయిపోతుంది. అక్కడ తగిలేను కాదు, 2 దావలు అవుతాయి. 2 దావలు అవుతాయి. అప్పుడు చేను వేస్ట్, అది పంట పడ్డది, ఇది కాదు. 2 పోతాయి. ఇప్పుడు స్కూటర్లు కానీ పోనీకి బాగుందా? ఇప్పుడు బాగుంది. నేను ఎంతన్నా వర్షం పడని చేనుకి పోతుంది. సరే, సంతోషం కదా ఇప్పుడైతే. అప్పుడైతే ఇబ్బంది పడుతున్నావు కదా? ఇప్పుడు ఇబ్బంది భారీగా ఉన్నాం. 4 బాలలో ఆలోచిస్తుంటే ఎట్లా చేయాలి అబ్బా, ఏదైనా పరిష్కారం దీనికి పండించుకొని రాలేము కదా. ఇప్పుడు బాగుంది. ఓకే.